మెదక్ జిల్లా కోహీర్ మండల పరిధిలోని దిగ్వాల్లో కార్మికులు గేట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి చంద్రశేఖరరావు పాల్గొన్నారు. ఫిరమల్ ఫార్మా కంపెనీలో ఈ నెల 15న జరగనున్న కార్మిక సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాములను గెలిపించాలని ఆయన కోరారు. రాములు కార్మిక పక్షపాతి అని, కార్మికులకు అండగా ఉండి నిత్యం కార్మికులకు తోడుగా ఉండే వ్యక్తిని కొనియాడారు. యాక్టివ్ ఎంప్లాయీ వర్కర్స్ యూనియన్ పరంగా ఐఎన్టీసీ అనుబంధంగా ఈరోజు ఇక్కడ గేట్ మీటింగ్ జరిగింది. ఈ గేట్ మీటింగ్లో దాదాపు 60 మంది కార్మికులు మీటింగ్ ఘటంగా రావడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకటే విన్నవిస్తున్నాను, కార్మిక సోదరులందరికీ మంచి వేతన ఒప్పందం చేసుకున్నాం. మంచిగా ఇక్కడ 365 మంది కార్మికులు ఉన్న ఈ ఫ్యాక్టరీ అంచెలంచెలుగా ఈ ఫ్యాక్టరీ పెరుగుతుంది. 1, 2, 3 అట్లా పెరిగిపోయింది, కానీ కార్మికుల శాతం మరి తగ్గింది. 365 మంది ఉన్న కార్మికులు నేడు కేవలం 137కి చేరింది. 1-2 ఎన్నికల్లో అయిపోతే 20 ఒక ఎన్నికకి 20 అంటే మరి ఒక 2-3 ఎలక్షన్లో మరి ఇక్కడ కంప్లీట్గా కార్మికులు మరి జీరో అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి కార్మికులందరికీ నేను ఒకటే వేడుకుంటున్నా, మీరు నన్ను నమ్మి ఈసారి ఐఎన్టీసీకి ఓటేసి